హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 ఇక 5వ వారం ఎలిమినేషన్ పూర్తయ్యాయి. విష్ణుప్రియ, మణికంఠ, నిఖిల్, నైనిక, ఆదిత్య, ఓం ఈ లిస్ట్ లో ఉన్నారు. తాజాగా మంగళవారం ఎపిసోడ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీని అడ్డుకునేందుకు బిగ్ బాస్ మరికొన్ని గేమ్స్ పెట్టాడు. పోటీలు ఏమో గానీ యశ్విని ఓవర్ యాక్టింగ్ మాత్రం తట్టుకోలేకపోతున్నాం. నిఖిల్, మణికంఠ గురించి ఆమె చేసిన కామెంట్స్ అయితే సోనియాని గుర్తు చేస్తున్నాయి. ఇంతకీ మంగళవారం అక్టోబర్ 1వ తారీఖు జరిగిన ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చుట్టూ లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నామినేషన్ తర్వాత యశ్విని ప్రేరణ మాటలతో మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. మణికంఠ, ఆదిత్య, ఓం ఎవరైనా బయటికి వెళ్ళడానికి టైం ఈ వారం వచ్చిందని నువ్వు అనుకుంటున్నావా? ప్రేరణ యశ్వినిని అడగగా ఆమె వెళ్ళాలిరా మణి, ఇలాంటోడు ఎన్ని వీకులు ఉంటాడు? ఇది 5వ వారం అయినా గాని ఇంకా ఉన్నాడు ఈడు. ఎందువల్ల ఎమోషనల్ తో ఆడుకుంటూ నమ్మించి మోసం చేస్తున్నాడు. ఇదేం గేమురా, ఆయన చూస్తుంటే నాకు కోపం వస్తుంది అని యశ్విని తెగరెచ్చిపోయింది. నువ్వు వాడిని గ్రేట్ ఫ్రెండ్ అని అన్నావు కదా అని ప్రేరణ అడగగా ఫ్రెండ్ అని పాపం అని నమ్మాను, అలాగే బ్యాక్ స్టోరీ కూడా విన్నాను అని చాలా డేంజర్ క్రిమినల్ ఫేస్ ఉందని నేను అనుకోలేదు అని యశ్విని లోపల ఉందంతా బయటికి కక్కేసింది. మంగళవారం నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీని అడ్డుకునేందుకు తాళం విడిపించు, టైర్ నడిపించు అనే గేమ్ ను ఆడించాడు. జాగ్రత్తగా నడుపు లేకపోతే పడతావు, రోల్ బేబీ రోల్ అని 3 గేమ్స్ పెట్టాడు బిగ్ బాస్. పూల్ లో తాళం తీసి టైర్లు నడిపించంటే తొలి గేమ్ లో విష్ణుప్రియ, నిఖిల్ పోటీ పడ్డారు, కానీ ఈ గేమ్ ని టైంలో పూర్తి చేయలేకపోయారు. ఇక రెండో గేమ్ లో మణికంఠ, యశ్విని తలపడ్డారు. ఈ గేమ్ లో గెలిచిన యశ్విని తెగ ఓవర్ యాక్షన్ చేసింది. ఇక మూడో గేమ్ లో నిఖిల్, ఆదిత్య పోటీ పడగా ఆదిత్య గెలిచాడు. అలా శక్తి ప్లానెట్ నుండి 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలని ఆపారు. ఇక రెండో గేమ్ లో ఓడిపోయిన కాంతారా టీం నుండి ఒక సభ్యుడు తప్పుకోవాలని సీతతో చెప్పడంతో వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని మణికంఠను బలి చేస్తారు. ఇక మూడో గేమ్ లో నిఖిల్ ఓడిపోగా అతని గురించి యశ్విని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. గేమ్ అంటే పరిగెత్తుకు వస్తాడు, నిఖిల్ గాని ఏమన్నా ఆడాడా అంటే బగ్వాస్ గా ఆడాడు. ఈ ప్రేరణతో మాట్లాడుతూ నోరు పారేసుకుంది. సెకండ్ ఎపిసోడ్ లో నాగార్జున నిఖిల్ అడిగితే అప్పుడు ఆమె పొంగిపోయింది. ఆమె ఒక గేమ్ లో గెలవగానే బక్వాస్ గేమ్ అని చాడీలు చెబుతుంది. గేమ్ నుండి ఓడిపోయిన తర్వాత సర్వైవల్ ఫినాలి గేమ్ నుండి ఇక రెండో గేమ్ కూడా ఓడిపోవడంతో కాంతారా టీం నుండి మరొకరిని తీసేయాలి అనగా ఇక రెండోసారి శక్తి టీం కి అవకాశం ఇచ్చారు. శక్తి టీం ఏమో సీతని సైడ్ చేశారు. అలా రాబోయే గేమ్స్ లో వీళ్ళిద్దరు పోటీ పడకుండా అయిపోయింది. గేమ్ ఆడటానికి టీం ను మార్చిన మణికంఠకి బ్యాడ్ లక్కే వస్తుంది. ఇలా బిగ్ బాస్ పెట్టిన 3 టాస్కుల్లో నిఖిల్ టీం 2 గేమ్లు గెలవగా మూడో టాస్క్ లో ఎవరూ గెలవలేకపోయారు. సోనియా, యశ్విని ప్రవర్తన ఒకేలాగా మారిపోయింది. సోనియాను చూసి ఏంది ఈమె ఇలా ప్రవర్తిస్తుందని అందరూ అనుకున్నారు. ఈమె త్వరగా వెళ్లిపోతే అంత మంచిదని అందరూ అనుకున్నారు. దీంతో ఆడియన్స్ వ్యతిరేకత వల్ల ఆమె ఎలిమినేట్ అయిపోయింది. దీంతో హౌస్ ప్రశాంతంగా ఉంటుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ సోనియా ఖాళీ చేసిన స్థానాన్ని యశ్విని తీసుకుందా అని అందరికీ అనిపిస్తుంది. ఎందుకంటే లేటెస్ట్ ఎపిసోడ్ లో నిఖిల్, మణికంఠ మీద ఆమె మాట్లాడిన మాటలు తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఇక యశ్విని నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎలా ఆడబోతుంది, మణికంఠ, నిఖిల్ ని ఎలా హైప్ చేయబోతుందో చూడాలి. మరి ఈ వారం మిడిల్ ఎలిమినేషన్ అని నాగార్జున గారు అన్నారు. ఈ 6 సభ్యుల్లో ఎవరు వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.